Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్స్ లో ఇండియన్ ఎకానమీ యొక్క గ్రోత్ రేట్ గురించి మరి ఆ గ్రోత్ రేట్ ని గెస్ చేసే డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. మనం రీసెంట్ గానే ఈ మంత్ లో IMF వాళ్ళు ఎంత గెస్ చేశారు, RBI వాళ్ళు ఎంత గెస్ చేశారు, మూడీస్ అనే రేటింగ్ ఏజెన్సీ ఎంత గెస్ చేసింది, ఇలాంటి విషయాలు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఉన్క్టాడ్ అంటే ఏంటి గైస్? యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. యునైటెడ్ నేషన్స్ UN కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఎస్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ తరపున ఉన్క్టాడ్ వారు మరి ఈ ఇయర్ ఇండియన్ ఎకానమీ యొక్క గ్రోత్ రేట్ ప్రొజెక్షన్స్ ని విడుదల చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ప్రతి ఎగ్జామ్ లో వస్తుంది, అందుకే ఇది మనం మాట్లాడుకుంటున్నాం. ఎగ్జామ్ కి వెళ్ళబోయే ముందు ఒకసారి RBI, ఉన్క్టాడ్, IMF, వరల్డ్ బ్యాంక్, మూడీస్ ఇలాంటి రేటింగ్ ఏజెన్సీస్ ఇండియా గ్రోత్ రేట్ ఎంత ఇచ్చాయి అనేది కూడా అప్పుడు ఒకసారి డీటెయిల్ గా ఒకటే దగ్గర కూడా మాట్లాడుకుందాం. ఓకే రైట్. మరి ఈ ఇయర్ ఇండియన్ గ్రోత్ రేట్ 2024 కి 6.5% గా ఉంటుంది అని చెప్పి ఉన్క్టాడ్ వాళ్ళు అంచనా వేయడం జరిగింది. మరి దీనికి రీజన్ కూడా చెప్పారు. ఏంటంటే ఇండియా లోపల MNC కంపెనీస్ వాళ్ళ తయారీని ప్రోత్సహిస్తుండడం వల్ల ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అనేటివి పెరుగుతాయని చెప్పి, చాలా పెరుగుతాయి. మరి అందువల్ల గ్రోత్ రేట్ అనేది ఇలా 6.5 వరకు ఉండే అవకాశం ఉంది అని చెప్పి వీళ్ళు తెలియజేయడం జరిగింది. మరి బహుళజాత కంపెనీలు దట్ ఈస్ MNCలు మన దేశంలో దట్ ఈస్ ఇండియాలో తయారీని వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ని పెంచడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాయి? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ లాంటి కంపెనీలు చైనా నుంచి బయటకు వచ్చేసి డిఫరెంట్ ఏరియాస్ లో, అప్పటి వరకు ఓన్లీ చైనాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న డిఫరెంట్ MNCs అక్కడ నుంచి బయటకు వచ్చి సప్లై చైన్స్ మెకానిజం అనేది డైవర్సిఫికేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి కదా. ఎస్, అందులో భాగంగా చైనా నుంచి చాలా కంపెనీస్ ఇండియాకు, వియత్నాం లాంటి దేశాలకు వెళ్ళడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే మన దేశంలో యాపిల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు కదా. ఎస్, ఇలాంటి రీజన్స్ వల్ల మరి మన భారతదేశం యొక్క గ్రోత్ రేట్ అనేది 6.5% ఉంటుంది అని చెప్పి ఉన్క్టాడ్ వాళ్ళు తెలియజేయడం జరిగింది. వీళ్ళు ఎందుకని ఎగుమతుల గురించే మాట్లాడారు, ఎక్స్పోర్ట్స్ గురించి అంటే బికాస్ ఉన్క్టాడ్ ఇందులోనే ఉంది కదా. వీళ్ళు దేని గురించి మాట్లాడతారు? దిస్ ఆర్గనైజేషన్ ఇస్ ప్రిమినర్లీ మెంట్ ఫర్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ కదా. ఎస్, మరి అందుకోసమే వాళ్ళు దీని గురించి మాట్లాడడం జరిగింది. ఓకే, అండ్ వీళ్ళ ఉన్క్టాడ్ ప్రకారం 2023లో ఇండియాలో గ్రోత్ రేట్ 6.7% ఉండే. మరి 2024కి వచ్చేసరికి కొంచెం తగ్గి 6.5% ఉంటుంది అని చెప్పి ఉన్క్టాడ్ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్ లో తెలియజేయడం జరిగింది. బట్ స్టిల్ ఇండియా విల్ బి వన్ ఆఫ్ ద ఎకానమీ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ మూవింగ్ వెరీ ఫాస్టర్. ఓకే, ప్రపంచంలో అత్యంత వేగంగా గ్రోత్ రేట్లు నమోదు చేస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఇండియా నిలవడం జరిగింది. చైనా వాళ్ళది కూడా 4.8 వరకు అలా ఉంటుంది అని చెప్పి వీళ్ళు తెలియజేయడం జరిగింది. 2024లో 4.9 ఉంటుంది చైనాది అని చెప్పి ఉన్క్టాడ్ వాళ్ళ రిపోర్ట్ లో తెలియజేయడం జరిగింది. ఓకే, మరి 2023లో 6.7 ఉండడానికి రీజన్స్ ఏంటో కూడా వీళ్ళు చెప్పారు. ముఖ్యంగా బలమైన ప్రభుత్వ పెట్టుబడుల కేటాయింపు, అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి ఎక్కువగా జరగడము, అలాగే సర్వీస్ సెక్టర్, ఇండియాలో సర్వీస్ సెక్టర్ చాలా బాగా ఇంప్రూవ్ అవడం అనేది వీళ్ళు కొన్ని రీజన్స్ గా చెప్పారు. ఓకే, మరి ఈ అంశాలు అనేటివి 2024లో కూడా అలాగే ఉంచి ఇండియా గ్రోత్ రేట్ పెరగడానికి ముఖ్య కారణంగా నిలుస్తాయని చెప్పి కూడా ఉన్క్టాడ్ వాళ్ళ రిపోర్ట్ లో తెలియజేయడం జరిగింది. మరి ఉన్క్టాడ్ ఇప్పటి వరకు ఇండియా గురించి ఏం మాట్లాడింది అనేది మనం మాట్లాడుకున్నాం. ఓకే, అండ్ అలాగే ప్రపంచవ్యాప్తంగా గ్రోత్ రేట్ అనేది తక్కువగా ఉంటుందని కూడా ఉన్క్టాడ్ వాళ్ళు చెప్పడం జరిగింది. యాజ్ పర్ దేర్ ప్రొజెక్షన్స్ ఇంటర్నేషనల్లీ గ్రోత్ రేట్ అనేది 2.6% మాత్రమే ఉంటుందంట. 2023లో 2.7% ఉండే, మరి దాంతో కంపేర్ చేసినా కూడా తగ్గుతుంది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి వరల్డ్ వైడ్ గ్రోత్ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది. అంటే మైనస్ లో ఏం లేదు, బట్ కంపారిటివ్లీ అంతకన్నా ముందు సంవత్సరాలతో పోల్చుకుంటే తగ్గుతుంది అని చెప్పి
వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే 2023 స్టార్టింగ్ లో కనిపించిన ఆర్థిక సంక్షోభం నుంచి అమెరికా, రష్యా, ఇండోనేషియా అండ్ చైనా లాంటి దేశాలు అందులో నుంచి బయటకు వచ్చాయని చెప్పడం జరిగింది. మరి అందువల్లనే ప్రపంచ వృద్ధి రేట్ అనేది 2023లో 2.7 వరకు నిలిచింది అని వీళ్ళు ఈ రిపోర్ట్ లో చెప్పారు. వీళ్ళు ఈ రిపోర్ట్ లో తెలియజేయడం జరిగింది. అలాగే వీళ్ళు మాట్లాడిన ఇంకొక విషయం ఏంటంటే, సో ఫస్ట్ ఇప్పటి వరకు మాట్లాడుకున్న దాంట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటి, యాజ్ పర్ UNCTAD 2024లో ఇండియాస్ గ్రోత్ రేట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో బై 6.5%. ఇది ఇంపార్టెంట్. ఓకే రైట్. అలాగే గ్లోబల్ ఎకానమీ 2.6% ఉండబోతుంది అని వీళ్ళ రిపోర్ట్స్ లో తెలియజేయడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. అలాగే ఈ మధ్య కాలంలోనే IMF వాళ్ళు కూడా, దీంతో పాటు IMF ది కూడా మాట్లాడుకుందామండి, ఎందుకంటే ఇది కూడా రీసెంట్ గానే వచ్చిందిగా IMF ది. ఎస్, మరి IMF వాళ్ళు కూడా రీసెంట్ గా ఇండియా యొక్క గ్రోత్ రేట్ 2024 కి ఎంత ఉంటుంది అనేది ప్రొజెక్ట్ చేయడం జరిగింది. యాజ్ పర్ IMF it will be 6.8%. As per IMF it will be 6.8%. ఇదే IMF 2024 జనవరిలో కూడా ప్రొజెక్షన్స్ ఇచ్చి అప్పుడు 6.5% మాత్రమే ఉంటుంది అని చెప్పింది. మరి ఇప్పుడేమో మళ్ళీ పెంచి 6.8% ఉంటుంది అని వాళ్ళు తెలియజేయడం జరిగింది. IMF ప్రకారం 2024లో 6.8% ఉంటుందంట. ఓకే రైట్. ఇంకా దీనికి రీజన్ IMF ఇప్పుడు UNCTAD ఎట్లయితే రీజన్స్ ఇచ్చింది, బహుళ జాతి కంపెనీస్ MNCs ఇక్కడ తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చర్ చేయడం అనే రీజన్ ఇచ్చింది కదా. ఎస్, అట్లాగే IMF వాళ్ళు కూడా కొన్ని రీజన్స్ ఇచ్చారు. అవి ఏంటంటే ఇంటర్నలీ అంటే మన దేశీయంగా గిరాకీ పరిస్థితులు అనేటివి చాలా సానుకూలంగా ఉండడం, అలాగే డెమోగ్రఫిక్, ఇండియాలో డెమోగ్రఫిక్ డివిడెండ్ దట్ ఈస్ పనిచేసే వయసున్న జనాభా సంఖ్య అనేది రోజు రోజుకి పెరుగుతుండడాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ IMF వాళ్ళు గ్రోత్ రేట్ అంచనాలను దట్ ఈస్ వృద్ధి రేటు అంచనాలను 6.5 నుంచి 6.8% కి పెంచడం జరిగింది. ఓకే, మరి అకార్డింగ్ టు IMF ఆల్సో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మన భారతదేశం ఈ ఏడాది కూడా కొనసాగుతుందని వీళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకు 6.8% ఇండియా టాప్, రైట్. మరి చైనా వాళ్ళేమో 4.6% నమోదయ్యే అవకాశం ఉందని IMF వాళ్ళు వాళ్ళ రిపోర్ట్, ఆ రిపోర్ట్ పేరు ఏం పేరు, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. ఈ రిపోర్ట్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిలీజ్ చేసిన IMF అందులో భాగంగా ఈ పాయింట్స్ అన్నిటిని చెప్పడం జరిగింది. ఓకే, మెల్లమెల్లగా చైనా గ్రోత్ రేట్ అనేది పడుతుందండి. ఒకప్పుడు డబుల్ డిజిట్స్ అంటే 10% దాటి గ్రోత్ రేట్ సాధించిన దేశం ఇప్పుడేమో 4.6 దగ్గర ఉంది. మరి మన దేశం కూడా మరీ డబుల్ డిజిట్స్ లేకపోయినా కొంచెం బెటర్ పొజిషన్ లోనే ఉంది. ఓకే, సో ఇంకా మనం దీంట్లో మాట్లాడుకోవాల్సిన ఏమున్నాయి, ఎస్ UNCTAD. అప్పటి నుంచి UNCTAD గురించి చెప్తున్నాను, UNCTAD అంత ఇచ్చింది రేటింగ్స్ అని. మరి బేసిక్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ UNCTAD తెలియాలి కదా. అసలు UNCTAD అంటే ఫుల్ ఫామ్ ఏంటి, ఇందాకే చెప్పాను, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. తెలుగులో ఏమంటారు, తెలుగులో ఐక్యరాజ్య సమితి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్. ఓకే, ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని అంటారు కదా. ఎస్, సో మరి ఇది బేసికలీ UNCTAD అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ అండి. అంటే మనము ఇప్పుడు కాప్స్ ఇవన్నీ మాట్లాడుకుంటా ఉంటాం కదా, COP 15 అని, UNFCC అని ఇవన్నీ, ఎస్, లేకపోతే UNO అని ఇలా. ఇది కూడా UNCTAD అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. మరి UNCTAD వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1964. దీన్ని 1964లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ UNCTADలో 195 దేశాలు ఇందులో మెంబర్ నేషన్స్ గా ఉండడం జరిగింది. అండ్ వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ UNCTAD? UNCTAD యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడుంది? ఇట్స్ ఇన్ జెనీవా సిటీ. జెనీవా ఏ దేశం? జెనీవా ఆఫ్ స్విట్జర్లాండ్ లోని జెనీవాలో UNCTAD యొక్క హెడ్ క్వార్టర్ ఆర్ ప్రధాన కేంద్రం ఉండడం జరిగింది. ఓకే రైట్. సో ఇదండి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. మరి ఈ గ్రోత్ రేట్స్ ఏ ఆర్గనైజేషన్ ఎంత ఇచ్చింది అన్న దాని మీద
ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అది ఏపీఎస్సీ కానివ్వండి, టీఎస్పీఎస్సీ కానివ్వండి, లేకపోతే సిజిఎల్ కానివ్వండి, ఇంకా ఐబీపీఎస్ లో అయితే ఇంకా చాలా సార్లు వస్తుంది. ఓకే, సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్. ముఖ్యంగా ఏ ఆర్గనైజేషన్స్ అంటే ఇంటర్నేషనల్ యుఎన్ఓకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, ఉన్క్టాడ్, లేకపోతే ఐఎంఎఫ్, లేకపోతే వరల్డ్ బ్యాంక్, మన ఇండియా నుంచి ఆర్బీఐ, ఎస్బీఐ, ఒకవేళ నీతి ఆయోగ్ ఇస్తే నీతి ఆయోగ్, లేకపోతే ఇక ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, మూడీస్, ఇలాంటివన్నీ. వీటి ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఇలా ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏమని అడుగుతున్నాడు ఎగ్జామ్ లో. ఓకే, రైట్. Now coming on to the next topic for today. India's population estimated at 144 crore. UNFPA gives report. Okay, మరి UNFPA అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్. ఓకే, రీసెంట్ గా యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ వాళ్ళు స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2024 అనే రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఓకే, స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2024 అనే రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. మరి దాని ప్రకారం భారతదేశ జనాభా 144 crores కి చేరింది అని చెప్పి చెప్పడం జరిగింది. మరి మన ఇండియన్ గవర్నమెంట్ సెన్సస్ ప్రకారం ఎంత ఉంది? ఇండియన్ గవర్నమెంట్ లాస్ట్ టైం సెన్సస్ ఎప్పుడు నిర్వహించింది? 2011 లోనే కదా. ఎస్, మరి 2011 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 121 కోట్లు. ఎవ్రీ 10 years ఒకసారి నిర్వహించాలి కదా 2021 లో. బట్ కరోనా వల్ల అప్పుడు నిర్వహించలేదు, మరి ఇప్పటి వరకు కూడా ఇంకా నిర్వహించలేదు. ఓకే, అలాగే ఈ రిపోర్ట్ 144 crores అని చెప్పి చైనాని దాటేసిరు మన జనాభా అని చెప్పి చెప్పడం జరిగింది ఈ యుఎన్ఎఫ్పిఏ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్లు. అలాగే ఈ ప్రసవాల సమయం ఉంటుంది కదా, ఎస్, ఆ ప్రసవాల సమయంలో శిశు మరణాల రేటు అనేది తగ్గుముఖం పట్టింది అని చెప్పి కూడా ఈ నివేదిక తెలియజేయడం జరిగింది. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అలాగే మరి మన ఇండియాలో ఏ వయసు జనాభా ఎంత పర్సెంటేజ్ ఉన్నారనే పాయింట్స్ కూడా వీళ్ళు ఇచ్చారు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది. మరి భారతదేశ మొత్తం జనాభాలో 0 to 14 years ఏజ్ ఉన్న వాళ్ళు 24% ఉన్నారు. ఓకే, అలాగే 10 నుంచి 19 years ఉన్న వాళ్ళు 17% ఉన్నారు. అలాగే 10 నుంచి 24 years మధ్యలో ఉన్న మధ్య వయస్కులు ఆర్ యువత అనుకోండి, టోటల్ గా 68% ఉండడం జరిగింది. ఓకే, రైట్. మరి అలాగే ముసలి వాళ్ళు అంటే 65 years దాటిన వాళ్ళు ఉంటారు కదా. ఎస్, మరి 65 years దాటిన వాళ్ళు ఓకే 10 to 24 years వాళ్ళు 26% మాత్రమే ఉన్నారు. న్యూస్ పేపర్ మన తెలుగు న్యూస్ పేపర్స్ లో కొంచెం తప్పు వచ్చింది. ఎస్, ఇక్కడ చూడండి 10 నుంచి 24 మధ్యలో ఉన్న యువత 68% ఉన్నారన్నారు కదా. ఎస్, అది తప్పు. 10 నుంచి 24% ఉన్న వాళ్ళు 26% మాత్రమే ఉన్నారు. అండ్ 15 to 64 ఏజ్ గ్రూప్ 68% ఉండడం జరిగింది. అలాగే గ్రేటర్ దాన్ 65 ఉన్న వాళ్ళు అంటే ముసలి వాళ్ళు 7% ఉండడం జరిగింది. ఇది వాళ్ళు రిపోర్ట్ లో ఇచ్చారు. ఇందులో ఇవి ఇంపార్టెంట్. 10 to 24, 15 to 64, 65 ఏజ్ దాటిన వాళ్ళది ఇంపార్టెంట్. అలాగే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ గురించి కూడా మాట్లాడారు. ఏమని చెప్పారంటే ఇండియన్ మెన్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 71 years ఉందని. ఎప్పుడన్నా మెన్ కన్నా ఉమెన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువగా ఉంటుందండి. ఓకే, ఉమెన్ ది 74 years ఉంది అని చెప్పి ఆ రిపోర్ట్ లో వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఓకే, రైట్. ఇంకా దీంట్లో మాట్లాడుకోవాల్సిన పాయింట్స్ ఏమున్నాయి? ఎస్, బాల్య వివాహాలు ఇండియాలో 2006 నుంచి 2023 మధ్య కాలంలో భారతదేశంలో బాల్య వివాహాలు అనేది 23% జరిగాయి అని చెప్పి ఈ రిపోర్ట్ లో వీళ్ళు చెప్పడం జరిగింది. 2006 నుంచి 2023 మధ్యలో భారతదేశంలో బాల్య వివాహాల శాతం అనేది 23% గా ఉందంట. ఆల్రెడీ మన కొన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీలోనేమో పెళ్లిళ్ళు చేసుకుంటలేరు, ముసలి అవుతున్నా పెళ్లి చేసుకుంటలేరు అని చెప్పి ఒక దిక్కు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇంకొక దిక్కేమో బాల్య వివాహాలు కూడా ఉన్నాయని చెప్పి మనం వింటున్నాం. అంటే దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇన్ ఇండియా. మనం అప్పుడప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడతాం కదా, ఇండియా వర్సెస్ భారత్ అని. ఇండియాలో 2 ఉన్నాయి, మన దేశంలో 2 ప్రపంచాలు ఉన్నాయి. ఒకటేమో ఇండియా, ఇంకొకటి భారత్ అని చెప్పి ఒకసారి యూపీఎస్సీ మెయిన్స్ లో దీని మీద డిఫరెన్సియేషన్ గురించి ఎస్ఏలో టాపిక్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన దేశంలో ఈ డెలివరీ సమయాల్లో శిశు మరణాల రేటు కూడా తగ్గింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, రైట్. ఇంకా ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి? యా, ఈ రిపోర్ట్ ఒక టైటిల్ ఇచ్చారు, కొంచెం పెద్దగా ఉంది.
యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ స్టేట్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ రిపోర్టే, కాకపోతే దానికి ఒక టైటిల్ ఉంది. ఆ టైటిల్ ఏంటంటే ఇంటర్వోవెన్ లైఫ్స్ థ్రెడ్స్ ఆఫ్ హోప్ ఎండింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ సెక్షువల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ అండ్ రైట్స్. చాలా పెద్ద ఉంది కదా. ఎస్, కొంచెం ఏదో ఒక పాయింట్ అందులో గుర్తుపెట్టుకొని ఏదో ఒక పదాన్ని అందులో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, సో దట్ మొత్తాన్ని మీరు ఎగ్జామ్ లో ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది కదా ఆప్షన్, రైట్? ఓకే, ఇంకా ఎస్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ గురించి అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం. మరి ఇది యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అనేది ఇండియాలో 1974 నుంచి ఉంది, అండ్ ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1969 అండ్ ఇట్స్ హెడ్ క్వార్టర్, దీని ప్రధాన కేంద్రం అనేది న్యూయార్క్ లో ఉంది. యునైటెడ్ స్టేట్స్ లోని న్యూయార్క్ లో దీని హెడ్ క్వార్టర్ ఉండడం జరిగింది. ఓకే, ఎస్, ఇక్కడ ఇందాక చెప్పాను కదా. ఓకే, రైట్. సో ఈ రిపోర్ట్ ఇంపార్టెంట్ అండి. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ నివేదిక, మరి దానికి ఇచ్చిన టైటిల్, మరి ఆ టైటిల్ మాత్రమే కాకుండా మన పాపులేషన్ చైనాని దాటిపోయింది. మరి మన పాపులేషన్ ఏమో 144 crore ఉంది, చైనా వాళ్ళదేమో 142.5 crore ఉంది అని చెప్పి ఈ రిపోర్ట్ లో చెప్పారు. అలాగే ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎంత పర్సెంటేజ్ ఉన్నారు ఇండియాలో అనేది కూడా చెప్పారు. ముఖ్యంగా 15 to 64 years ఏజ్ 68% ఉన్నారు. మరి 10 to 24 years ఆఫ్ ద ఏజ్ 26% ఉన్నారు. ఈ పాయింట్స్ అన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తొలిసారిగా అంతరిక్షంలో సైనిక విన్యాసాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. యుఎస్ స్పేస్ ఫోర్స్ టు పర్ఫార్మ్ వరల్డ్స్ ఫస్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇన్ ఎర్త్ ఆర్బిట్. ఎర్త్ ఆర్బిట్ అంటే భూకక్షలో మొట్టమొదటిసారిగా సైనిక విన్యాసాలు చేయడానికి మన వాళ్ళు అంటే యుఎస్ఏ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే భూమి పైనే కాకుండా భూమి బయట నుంచి కూడా ఎదురయ్యే ముప్పులు ఉంటాయి కదా. ఎస్, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అమెరికా దేశం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వింగ్ స్పేస్ ఫోర్స్ యుఎస్ వింగ్ స్పేస్ ఫోర్స్, దాని పేరు స్పేస్ ఫోర్స్, యుఎస్ఎస్ఎఫ్ అని అంటారంట, యుఎస్ స్పేస్ ఫోర్స్. ఎస్, వీళ్ళు మరి ఎర్త్ ఆర్బిట్ లో అంటే భూకక్షలో సైనిక విన్యాసాలు అనేది నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. మరి దీనికోసం వీళ్ళు నాసాతోని కాకుండా ఈ అమెరికా స్పేస్ ఫోర్స్ వాళ్ళు ఇటీవల రాకెట్ ల్యాబ్ నేషనల్ సెక్యూరిటీ, రెండు ఆర్గనైజేషన్స్ ఇవి పేర్లు, రాకెట్ ల్యాబ్ నేషనల్ సెక్యూరిటీ అండ్ సెకండ్ది ట్రూ అనోమలీ అనే ప్రైవేట్ అంతరిక్ష కంపెనీలతో వీళ్ళు ఒప్పందం చేసుకోవడం జరిగింది. జనరల్ గా మనం ఏమనుకుంటాం, యుఎస్ స్పేస్ ఫోర్స్ వాళ్ళు కదా నాసానే చేస్తుంది అనుకుంటాం కదా. మరి ఇక్కడ మాత్రం ఈ అమెరికా స్పేస్ ఫోర్స్ వాళ్ళు ఈ రాకెట్ ల్యాబ్ నేషనల్ సెక్యూరిటీ అండ్ ట్రూ అనోమలీ అనే ప్రైవేట్ అంతరిక్ష ఒక ప్రైవేట్ అంతరిక్ష కంపెనీతో ఈ అగ్రిమెంట్ అనేది కుదుర్చుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నాయి కదా రెండు పేర్లు. ఎస్, ఈ పేర్లు ఇంపార్టెంట్ అండి. ఈ పేర్లు ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్ లో ఏ దేశం సంబంధించిన వాళ్ళు ఇలా చేస్తున్నారు అనగానే మనందరికి యుఎస్ అని తక్కువ గుర్తుకొస్తుంది, అందరికి వస్తుంది. కానీ కొంచెం టఫ్ ఇవ్వాలనుకోని ఈ పేర్లు ఇచ్చిండు అనుకోండి, నాసా అని ఇచ్చి కింద ఈ పేర్లు ఇచ్చిండు అనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అందుకోసమే ఇక్కడ వీటిని పెట్టడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. కువైట్ దేశం న్యూస్ లో ఉంది, ఎందుకంటే కువైట్ కి కొత్తగా ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు. మరి ఆయన ఎవరు, మరి ఇంతకు ముందు ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉండే, అసలు కువైట్ ఎమిర్ అంటే రాజు అనుకోండి, ఎమిర్ అన్న రాజు అన్న ఈక్వలెంట్ కేటగిరీ, అది షేక్ లైక్ అలాంటిది. ఓకే, ఎవరు అనేది మనం ఇప్పుడు చూద్దాం. కువైట్ ఎమిర్ హ్యాస్ అపాయింటెడ్ మిస్టర్ షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ సబా. ఈ షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ సబా అనే వ్యక్తిని కువైట్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా కువైట్ ఎమిర్ ఎన్నుకోవడం జరిగింది, అంటే అపాయింట్ చేయడం జరిగింది. మరి ఈయన కన్నా ముందు
మహమ్మద్ సబా అల్ సలేం అనే వ్యక్తి ఉండే. మరి రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ తర్వాత ఆయన రిజైన్ చేసిండు. మరి ఇప్పుడు కొత్తగా పార్లమెంట్ వచ్చింది. మరి అందువల్ల ఈ కొత్త ప్రైమ్ మినిస్టర్ ని ఎన్నుకోవడం జరిగింది. దిస్ న్యూ ప్రైమ్ మినిస్టర్ పేరేం పేరు? కొత్తగా ఎన్నికైన ప్రైమ్ మినిస్టర్స్, ప్రధానులు, కింగ్స్, ఎమిర్స్ వీటి మీద ఎగ్జామ్స్ లో అడుగుతున్నాడు కదా. ఎస్, మరి ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కువైట్ ఈస్ షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ సబా. బేసిక్ గా హీఈస్ ఏ ఎకనామిస్ట్ అండ్ ఇంతకు ముందిన కువైటీ గవర్నమెంట్ లో మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కమ్యూనికేషన్స్ కి మినిస్టర్ గా పనిచేయడం జరిగింది. ఓకే, అలాగే ఈయన డిఫరెంట్ మినిస్టర్స్ లా చేసినా కూడా బేసికలీ ఈజ్ ఫేమస్ యాజ్ అ ఫైనాన్స్ మినిస్టర్ ఇప్పటి వరకు. మరి అలాంటి వ్యక్తిని ఇప్పుడు కొత్త ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నుకోవడం జరిగింది. కువైట్ అనగానే వాళ్ళ క్యాపిటల్ సిటీ ఏంటి? కువైట్ సిటీయే కదా. ఎస్, కువైట్ సిటీ. మరి వీళ్ళ ఎమీర్ ఎవరు? కువైట్ ఎమీర్ అపాయింట్ చేసాడని ఇందాక చెప్పాను కదా. ఆ ఎమీర్ పేరు ఏంటంటే షేక్. ఇది పెద్దగా ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే న్యూస్ లో లేడు కదా. ఎస్, షేక్ మేషాల్ అల్ అహ్మద్ అల్ సబా ఆయన పేరు. ఓకే, రైట్. మరి కువైట్ కరెన్సీ ఏంటి? కువైటీ దినార్. ఓకే, రైట్. కొత్తగా ఎన్నికైన ప్రైమ్ మినిస్టర్ అండి. ఆయన పేరు ఒకవేళ కొంచెం టఫ్ ఇవ్వాలనుకుంటే ఇంతకు ముందున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఆడ వరకే పోతాడు. ఓకే, రైట్. పేరేం పేరు? షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ సబా. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ TUI. TUI అంటే ఏంటి గైస్? TUI అంటే ఏంటి? ట్రేడ్ యూనియన్ ఇంటర్నేషనల్. ఈ ట్రేడ్ యూనియన్ ఇంటర్నేషనల్ కి సంబంధించిన ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. అంటే ఇది 5వ సారి జరగడం ఇది. మరి దాని యొక్క ఒక కాన్ఫరెన్స్ అనేది సెనెగల్, ఆఫ్రికా దేశమైన సెనెగల్ రాజధాని అయిన డాకర్ లో నిర్వహించడం జరిగింది. ద 5th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఇంటర్నేషనల్ ఫర్ అగ్రికల్చర్, ఫుడ్, కామర్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్. వీటి కోసము ఈ కాన్ఫరెన్స్ ని సెనెగల్ లోని డాకర్ లో నిర్వహించడం జరిగింది. ఓకే, మరి ఇలాంటివి ఎందుకు నిర్వహిస్తారు? బేసిక్ గా ట్రేడ్ యూనియన్స్ అంటే ఎందుకు నిర్వహిస్తారు? సో ఇందులో ముఖ్యంగా 141 డెలిగేట్స్ 141 డెలిగేట్స్ 86 కంట్రీల నుంచి అపాయింట్ కావడం జరిగింది. బేసిక్ గా ఈ TUI అంటే ట్రేడ్ యూనియన్ ఇంటర్నేషనల్ అనేది దిస్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూనియన్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. కొన్ని MCQs ఉన్నాయి, దాని గురించి కూడా ఇప్పుడు చూద్దాం. ఓకే, coming on to the first question, that is recently who won the national women's carom title for the 12th time. జనరల్ గా నేషనల్ ఉమెన్స్ క్యారమ్స్ టైటిల్ ఎవరు గెలిచిందని అడగరు, బట్ ఈమె 12వసారి గెలిచిందంట. ఈమె గెలిచింది 12వసారి. మరి పెద్ద రికార్డే కదా, అందుకే ఇక్కడ ఇచ్చాను. ఆప్షన్ చూడండి: రష్మి కుమారి, ఎన్ నిర్మల, సి కాజల్ కుమారి, డి షర్మిలా సింగ్. ఎన్నోసారి గెలిచింది ఇలాంటివి అడగకపోయినా ఈమె 12వసారి గెలవడం అనేది ఒక పెద్ద ఘనత కాబట్టి ఆమె పేరిచ్చి ఆమె ఏ స్పోర్ట్ కి రిలేటెడ్ అని చెప్పి అడగచ్చు. ఇలాంటివి అడుగుతున్నాడు కదా. ఎస్, మరి మనకైతే క్యారమ్ బోర్డు ప్లేయర్లు మనం ఎప్పుడు ఇళ్ళల్లో ఆడినా మన ఇండియన్ క్యారమ్ బోర్డు ప్లేయర్లు ఎవ్వరు ఒక్కరికి కూడా తెలిసి ఉండరు, అవునా కదా. ఎస్, మరి గెలిచింది ఎవరు? రష్మి కుమారి 12వసారి గెలవడం జరిగింది. మరి ఈమె 3 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అంట. 3 టైమ్ వరల్డ్ ఛాంపియన్ గా కూడా ఇంతకు ముందే నిలవడం జరిగింది. షీ ఈస్ ద 3 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అండ్ షీ సెక్యూర్డ్ 12th నేషనల్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్. 12th ఉమెన్స్ సింగిల్స్ టైటిల్. ఓకే, రైట్. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, రష్మి కుమార్. ఈ పేరు ఇంపార్టెంట్. పేరు ఇచ్చి షీ ఈస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని అడుగుతాడు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ రీసెంట్లీ విచ్ స్టేట్ ఈస్ లీడింగ్ అన్నాడు. విచ్ స్టేట్ ఈస్ లీడింగ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ విత్ ఓవర్ 500 ల్యాండ్ పార్సల్స్ ఫర్ ట్రీ ప్లాంటేషన్. ఆప్షన్ చూడండి: ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిస్సా. ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనే దాన్ని మన దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది.
మరి అందులో ఏ రాష్ట్రము ఎక్కువగా చేస్తుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఇస్ మధ్యప్రదేశ్. దిస్ మధ్యప్రదేశ్, ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఆల్రెడీ మధ్యప్రదేశ్ లో ఫారెస్ట్ ఏరియా చాలా ఎక్కువ కదా. ఎస్, మళ్ళీ వాళ్ళే ఇప్పుడు దే ఆర్ లీడింగ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ దిస్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. ఓకే, ఈ 500 ల్యాండ్ పార్సల్స్ ని ట్రీ ప్లాంటేషన్స్ కోసము దేశవ్యాప్తంగా ఉన్న 10 స్టేట్స్ లో చేయడం జరిగింది. ఓకే, మరి ఇందులో మధ్యప్రదేశ్ హైయెస్ట్ అంట విత్ 954 హెక్టార్స్. దాని తర్వాత మన తెలంగాణ ఉంది. సెకండ్ ప్లేస్ లో తెలంగాణ ఉంది కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, గుజరాత్ అండ్ అస్సాం లో దీన్ని బాగా చేస్తున్నారు. సో ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అంటే ఇది అసలు ఎలాంటి వాళ్ళు చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిఎస్యు యూనిట్స్ ఉంటాయి కదా, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. ఎస్, దే విల్ క్యారీ అవుట్ దిస్ ప్లాంటేషన్స్. ఎందుకు? వాళ్ళకు గ్రీన్ క్రెడిట్స్ కావాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, మరి అందుకోసమే అలాంటి వాళ్ళు ముఖ్యంగా వీటిని చేస్తూ ఉంటారు. మరి ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దిస్ ప్రోగ్రామ్ ఫోకసెస్ ఆన్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ ఫర్ ప్రమోటింగ్ దిస్ నాన్ కార్బన్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా. ఎస్, దానికి సో దట్ ఇట్ విల్ బి బెనిఫిటింగ్ సాయిల్, వాటర్, ఎకోసిస్టమ్ ఇలాంటి వాటిని బెనిఫిట్ చేయడానికి గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనే దాన్ని నిర్వహిస్తున్నారు. ఓకే, రైట్. Now coming on to the next question for today. Recently, which country has become the first country to roll out a vaccine for meningitis? అసలు ఈ meningitis అనేది ఏ టైప్ ఆఫ్ వ్యాధి? meningitis తెలుసా? బేసికలీ దిస్ ఈజ్ ఏ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఇది మన దిస్ ఈజ్ ఏ సీరియస్ ఇన్ఫెక్షన్ ఇది. అండ్ దట్ విల్ లీడ్స్ టు ఇన్ఫ్లమేషన్ ఆఫ్ మెంబ్రెయిన్స్. మన బ్రెయిన్ చుట్టూ, స్పైనల్ కార్డ్ చుట్టూ ఈ మెంబ్రెయిన్స్ ఉంటాయి కదా. ఎస్, దాని దగ్గర ఇన్ఫ్లమేషన్ ని ఈ మెనింగిటిస్ ద్వారా ఇన్ఫ్లమేషన్ రావడానికి కారణం అవుతుందట. మరి దీనికి ఏ దేశం వ్యాక్సిన్ ని ఫస్ట్ టైం లాంచ్ చేసింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈస్, ఆప్షన్స్ చూడండి, అన్ని ఆఫ్రికన్, ఒక్క మలేషియా తప్ప అన్ని ఆఫ్రికన్ కంట్రీసే కదా. ఎందుకంటే మెనింగిటిస్ అనేది ఎక్కువగా ఆఫ్రికా కాంటినెంట్ లోనే ఎక్కువగా వైడ్ స్ప్రెడ్ అయింది. మరి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నైజీరియా హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు లాంచ్ ఏ వ్యాక్సిన్ ఫర్ దిస్ మెనింగిటిస్. ఆ వ్యాక్సిన్ పేరేంటంటే MEN5CV. మరి దిస్ వ్యాక్సిన్ హ్యాస్ బీన్ రికమెండెడ్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టు ప్రొటెక్ట్ ద పీపుల్ అగేన్స్ట్ దిస్ మెనింగిటిస్. ఓకే, మరి ఈ వ్యాక్సిన్ వల్ల WHO గోల్ ఏదైతే ఉందో మెనింగిటిస్ ని 2030 కల్లా ప్రపంచవ్యాప్తంగా ఎలిమినేట్ చేయాలనేది అది సాకారం అవుతుంది అని చెప్పి అనుకుంటున్నారు. ఓకే, మరి ఈ వ్యాక్సిన్ కి ఫండింగ్ ఎవరు చేశారంటే గ్యావి ఉంది కదా. గ్యావి అంటే కరోనా టైంలో చదువుకున్నాం, ఏంటది? వ్యాక్సిన్ అలయన్స్. ఎస్, ఆ గ్యావి వాళ్ళు ముఖ్యంగా ఈ లోవర్ ఇన్కమ్ కంట్రీస్ లో ఈ మెనింగిటిస్ వ్యాక్సినేషన్ ని సపోర్ట్ చేయడానికి వాళ్ళు ఫండింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే దీన్ని ఎవరు తయారు చేశారంటే మన పూణేలో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉంది కదా. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, అలాగే పాత్ అనే ఒక ఆర్గనైజేషన్, వీళ్ళు రెండూ కలిపి దీన్ని తయారు చేయడం జరిగింది. అండ్ దిస్ డెవలప్మెంట్ వాజ్ ఫైనాన్స్డ్ బై యునైటెడ్ కింగ్డమ్ గవర్నమెంట్ కూడా ఇందులో కొంచెం ఫండ్ ఇవ్వడం జరిగింది. ఓకే, మరి నైజీరియాని ఎందుకు స్టార్ట్ చేసింది? ఇందాకే చెప్పాను, ఆఫ్రికాలో చాలా ఎక్కువ ఉందని. నైజీరియా ఈజ్ వన్ ఆఫ్ ద 26 మెనింగిటిస్ హైపర్ ఎండమిక్ కంట్రీస్ ఆఫ్ ఆఫ్రికాలో దీని వల్ల సతమతమవుతున్న 26 దేశాల్లో నైజీరియా కూడా ఒకటి. ఆ 26 కంట్రీలని ఆఫ్రికన్ మెనింగిటిస్ బెల్ట్ అని చెప్పి అంటూ ఉంటారు. అందులో ఆ 26 కంట్రీస్ ఉంటాయి. ఓకే, సో బేసిక్ గా మనకు మెనింగిటిస్ అంటే ఏం వ్యాధి అని చెప్పాను ఇందాక. బేసికల్ ఇట్ ఈస్ ఏ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఓకే, ఈ మెనింగిటిస్ is a serious infection which leads to inflammation of membranes around brain and spinal cord. Okay, right. So idandi irodi current affairs. For more current affairs like this, please visit T1 Academy and also please subscribe T1 Academy. Thank you.